అందరూ కూడా ఇన్వెస్ట్ చేసేప్పుడు కానీ, కొనేప్పుడు ఏదైనా సరే, ఒక ల్యాండే అనుకోండి, ఒక స్టాక్సే అనుకోండి, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే, కొనేప్పుడేంటంటే మనం తొందరపడి తీసేసుకుంటాం. బట్ అందరూ ఒక క్వెషన్ అడుగుతారు. కొనే ప్రైస్ ఇంపార్టెంటా? ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇంపార్టెంటా? ఆర్ 2 ఇంపార్టెంటా? ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది మీ రిటర్న్స్ మీద అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది ఏంటంటే ఆహ్, ఒక ఏదైనా డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్, అది ల్యాండ్ కానీ, స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకునేప్పుడు పక్కన వాళ్ళు గానీ, మనకు తెలిసిన వాళ్ళు గానీ, మనకు ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చేసిన డిసిషన్ బట్టి మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. అండ్ వాళ్ళు చెప్పిన నంబర్సే కావచ్చు, ఆర్ నాలాగా ఎవరైనా యూట్యూబ్‌లో కానీ, మాట్లాడేవాళ్ళు కానీ, ఎవరి ద్వారానో వింటా ఉంటాం. ఇంపార్టెంట్ ఏందంటే పాస్ట్ డేటా, పాస్ట్ బయింగ్, పాస్ట్ సెల్లింగ్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ అలాగే ఉంటదని తెలీదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఇగ్నోర్ చేసేదేంటంటే, మనకు నచ్చిందంటే కొని పడేస్తాం అంతే. ఆ బయింగ్ ప్రైస్ కరెక్టా లేదా అనేది చూడం చాలా మటికి. లాస్ట్ టైమ్ పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుందిలే. బట్ 2 మనం ఎప్పుడు చూసుకున్నా సరే, ఏది మీ చేతుల్లో ఉంది. బయింగ్ ప్రైస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కొనాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది. అమ్మాలా వద్దా అనేది, అంటే సెల్లింగ్ ప్రైస్ మాత్రం మన చేతిలో లేదు. మార్కెట్ డిటర్మైన్ చేస్తా ఉంటుంది. అందుకే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఏరియాలో ఒక కొత్తగా వెంచర్ మొదలు పెడుతున్నప్పుడు, ప్లాట్సో లేకపోతే అపార్ట్మెంటో చేసినప్పుడు, అర్లీ స్టేజ్‌లో కొన్నామనుకో, వాళ్ళు ఇంకా మార్కెట్‌లోకి తెలీదు. పర్మిషన్స్ వచ్చాయి. బట్ ఇంకా ఎవరికీ అడ్వర్టైజ్ చేయలేదు. వాళ్ళకి డబ్బులు ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు, నీకు ఎగ్జాంపుల్ ఒక రూ. 5,000కి ఒక చదరపు అడుగు అమ్మారనుకుందాం. ఆ ఫ్రెండ్ ఒక 1 ఇయర్ తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని యాస్ ఇట్ ఈజే గాని ఆర్ 2 ఇయర్స్ తర్వాత ఆక్యుపై చేసుకున్నాడు. అప్పటికి 7,500, 8,000 అయింది అనుకుందాం. అంటే 5,000కి 8,000 ఒక 1 ½ 2 ఇయర్స్ అనుకుందాం. అరె! చాలా బాగా పెరిగింది అంటాం. బట్ మీరొచ్చేసి అదే వెంచర్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో కాకుండా ఒక 6 నెలలు, 8 నెలలు పర్మిషన్ వచ్చింది. అడ్వర్టైజ్‌మెంట్ అయిపోయింది. చాలా అమ్మేశారు. మీరు కొనే టయానికి 6,500కి కొన్నారనుకోండి. ప్రాపర్టీ సేమ్, లొకేషన్ సేమ్, బట్ బయింగ్ ప్రైస్ ఈస్ డిఫరెంట్. సో, అందుకే బయింగ్ ప్రైస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్.